అయితే కొన్ని సంవత్సరాల ప్రార్థన ఫలితం, కొన్ని సంవత్సరాల నిరీక్షణ, మరి దేవుడు ఒక కార్ని మాకు ఇవ్వడం జరిగింది. షోరూమ్ కార్ అయితే కాదు, సెకండ్ హ్యాండ్ కార్ అది. ఎందుకంటే షోరూమ్ కారు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేము కాబట్టి దేవుడు సెకండ్ హ్యాండ్ కారు మనకి ఇచ్చాడు. మంచి కండిషన్లో ఉంది, పెద్ద కారే. అయితే దేవునికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీకి ఒక నీడ్ అని, అది ఒక మ్యాండేటరీ అయిపోయింది. ఒక బైక్ ఎలాగో కార్ అలాగ అయిపోయింది కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఎన్నోసార్లు అంటే మాకంటే ఎక్కువ సంఘమే ఆ విషయాన్ని గ్రహించి ప్రార్థన చేయడం జరిగింది. మీకు కారు ఇవ్వాలి దేవుడు, మీకు కారు ఇవ్వాలి అని. నేను అంత సీరియస్గా దాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎట్లా కూడా తొందరపాటు వల్ల కొన్ని పనులు మంచిగా జరిగాయి. కొంచెం ఆలస్యంగా ఉండి కొంచెం నిదానంగా ఉంటే తగిన సమయంలో దేవుడు తగినటువంటి అది మనకు దయచేస్తాడని నాకు ఒక చిన్న నమ్మకం. సో కాబట్టి ఏ విషయంలో కూడా తొందర వల్లది, ఇంటి విషయంలో కానీ ఇది విషయంలో కానీ వస్తుంది. అది ఎటు పోతుంది, మన బండి మీద ఏదో మన పేరు రాసి ఉంటుంది, ఏదో ఎక్కడో అక్కడ. సో డెఫినెట్లీ అది వస్తుందని చిన్న నమ్మకం. దేవుడు మనకి ఇస్తాడని, మన సొంతంగా అంటే కాదు, దేవుని కృప వల్లనేమో. కాబట్టి మరి లాస్ట్ 3వ తారీఖు 3వ నెల 6వ సంవత్సరంలో దేవుడు కారు ఇచ్చాడు. మరి అన్న దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయడం జరిగింది. ఇంకేం చేస్తారంటే నెక్స్ట్గా ప్రయాణం సుఖంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఎటు పోయినా కూడా, ఏ పరిస్థితులు అయినా కూడా. ఏమని ఉంటే చెప్తాంలే, ఇప్పుడు ప్రార్థనలకు చెప్పకపోవడం ఏముంది. కొత్త కార్ అయితే చాలా పెద్ద దావత్ చేద్దాం అనుకున్నాం. సో ఇది సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న స్వీట్తోనే అట్లా అడ్జస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో కాబట్టి ఇంత చక్కని మరి కార్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సంఘంగా ప్రార్థన చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.